తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ జిల్లాలలో ఏ మేరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నిన్న జీహెచ్ఎంసీతో పాటు చాలా జిల్లాలలో కూడా విపరీతంగా వర్షం కురిసింది. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు అనేవి ఒక విధంగా చురుగ్గా కదులుతున్నాయని చెప్పాలి. నిన్నటి వరకు కొనసాగినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో పశ్చిమ వాయువ్య దిశగా నిన్న కదిలినటువంటి అల్పపీడనం ఈరోజు చూసుకున్నట్లయితే ఇటు ఈశాన్య బంగాళాఖాతం వైపు అంటే ఒక విధంగా మాన్యమర్ ఇటువైపు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రానున్న 24 గంటలు ఇది ఇటు ఈశాన్య బంగాళాఖాతం నుంచి కదిలి బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాగే మళ్ళీ 25వ ఉదయం మళ్ళీ పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఒక కొత్త అల్పపీడనం అనేది కూడా ఏర్పడి ఇది 26, 27న మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి అనుసంధానంగా చూసుకున్నట్లయితే ఒక ద్రోణి అనేది కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటు కర్ణాటక రాష్ట్రం వైపు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటి కండిషన్స్ వల్ల, ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్ల రానున్న 4-5 రోజులు కూడా రాష్ట్రం అంతటా కూడా విస్తారమైనటువంటి వర్షాలు అనేవి కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 26, 27వ తారీఖుల్లో మనకి అతి భారీ నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ అంతా కూడా ఈ యొక్క ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఒక విధంగా ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నప్పటికీ కూడా దక్షిణ తెలంగాణ అంతా కూడా, అలాగే మధ్యస్థ తెలంగాణ, ఈవెన్ సిటీ కూడా మనకి భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే రేపుకి వచ్చేసరికి మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు మాత్రం ఈ యొక్క ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. వీటితో పాటు సంగారెడ్డి, వికారాబాద్ కూడా భారీ వర్ష సూచన అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే 25వ తారీఖున మాత్రం ఇటు ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ భాగాల్లో కూడా మనకి భారీ వర్ష సూచనలు అనేవి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాగే మనకి 25న మనకి మళ్ళీ ఒక అల్పపీడనం అనేది పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడి దాని యొక్క తీవ్రత వల్ల మనకి దాంతో పాటు ఒక నైరుతి ద్రోణి కూడా కొనసాగడం వల్ల మనకి ముఖ్యంగా ఇటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోనూ అలాగే మధ్యస్థ తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు కొనసాగే అవకాశం కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇట్లాంటి హెచ్చరికలు అనేవి 27కు కూడా కొనసాగి 28 వరకు కూడా ఈ యొక్క తీవ్రత కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది. ఇక మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులతో మొదలై ఒక్కసారిగా కుండపోత వర్షం కూడా కురుస్తుంది. ఎందుకు అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే మన సిటీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంబర్పేటలో కనుక చూసుకున్నట్లయితే ఈ సీజన్లో మనకి 15 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది కొనసాగింది. సో నిన్న కూడా చూసుకున్నట్లయితే గోల్కొండ, ఈవెన్ చార్మినార్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా గత కొన్ని రోజులుగా మనకి 10 సెంటీమీటర్ల వరకు కూడా నమోదైన గణాంకాలు మనం చూడొచ్చు. నిన్న కూడా అంబర్పేటలో 7 సెంటీమీటర్ల భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి సిటీలోనే ఎక్కువగా మనకి భారీ వర్షాలు అనేవి తీవ్రతతో కూడిన జల్లులు కూడా గత కొన్ని రోజులుగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా తక్కువ సాంద్రతలో ఎక్కువ జనాభా నివసించడం ఒక విధంగా ఒక కారణం అయితే మనం చూసుకున్నట్లయితే ఒక విధంగా పర్యావరణం అనేది ముఖ్యంగా సిటీలో కనుక చూసుకున్నట్లయితే ఇంబ్యాలెన్స్డ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా చెట్లు కొడుతున్నాము, అలాగే దాని ప్లేస్లో చిన్న చిన్న చెట్లు అనేవి నాటుతాము. సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క ఇంబ్యాలెన్స్ అనేది ఆ చెట్టు కొట్టిన చెట్టుకి నాటిన చెట్టుకి కూడా ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. అట్లాగే కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ ఒక ఎత్తు అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అద్దాలతో కూడినటువంటి కన్స్ట్రక్షన్స్, ఎత్తైన బిల్డింగ్స్ అనేవి కూడా మనకి అద్దాలతో ఒక రూపొందించినటువంటి స్ట్రక్చర్స్ అనేవి కూడా ఎక్కువ పెరగడం వల్ల ఇవన్నీ కూడా హీట్ని గ్రహించుకొని ఉష్ణాన్ని గ్రహించుకొని క్రమేపీ విడుదల చేయడం వల్ల మనకి ఉదయం పూట అధిక తీవ్రతతో కూడినటువంటి ఎండ వాతావరణం, అలాగే సాయంత్రం అయ్యేసరికి ఈ యొక్క హీట్ అంతా కూడా సడన్గా మనకి మళ్ళీ ఇచ్చేసరికి విడుదల చేసేసరికి ఇవన్నీ కూడా ఒక ఎత్తైనటువంటి మబ్బులను ఏర్పడడానికి దోహదపడడం, ఈ యొక్క మబ్బులు అనేవి ఉరుములు మెరుపులతో పాటు అధిక తీవ్రతతో కూడినటువంటి జల్లులు రావడానికి కూడా కారణంగా చెప్పొచ్చు. సో సినాప్టిక్ ఫీచర్స్ తో పాటు క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఇటు హైదరాబాద్ లో చూసుకుంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి అంటారా? ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు ఇందాక చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా చురుగ్గా కదులుతున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం ఈ యొక్క ఉన్నటువంటి
స్థానికంగా ఏర్పడేటువంటి ఈ యొక్క వేడిమి వాతావరణం వల్ల కూడా ఈ యొక్క ఎత్తైనటువంటి మేఘాలు అనేవి రావడం, వీటి వల్ల అధిక మొత్తంలో తీవ్రతతో జల్లులు అనేవి కూడా కురవడం అనేది కూడా చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం మనకి ఒక విధంగా చూసుకున్నట్లయితే సాధారణ సగటు కంటే కూడా 1-2 డిగ్రీలు అధికంగానే ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. సర్వసాధారణంగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల కాలంలో మనకి సగటున ఉష్ణ తీవ్రత అనేది 28 నుంచి 29 డిగ్రీల వరకు కూడా ఉండాలి. బట్ చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో మనకి 34-33 డిగ్రీలు కూడా నమోదవుతున్నటువంటి గణాంకాలు మనం చూడవచ్చు. ఈవెన్ సిటీ పరంగా చూసుకున్నట్లయితే 32 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే సాయంకాలంలోనే మనకు కుండపోత వర్షాలు అనేవి కురుస్తున్నాయి. మరి జిహెచ్ఎంసీనే కానీ లేదంటే హైడ్రాని మాన్సూన్ ఎమర్జెన్సీ టీంని ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా సిటీ అంతటినీ కూడా 36 వార్డ్స్ కింద మనం గుర్తించడం అనేది జరిగింది. సో మొత్తం సిటీ అంతటినీ కూడా తీసుకుని ఒక చిన్న భాగాల కింద విభజించడం, అలాగే ఈ యొక్క మనకి ఎక్కడైతే మనకి ఎక్కువ ట్రాఫిక్స్ అనేది ఉంటుందో ఆ యొక్క ట్రాఫిక్ పాయింట్స్లో కూడా ఎక్కడైతే మళ్ళీ నీరు ఎక్కువ నిలవగా ఉంటుందో లోతట్టు ప్రాంతాలని కూడా మన అంచనాలోకి తీసుకుంటూ ఎప్పుడు మనకి ఉన్నటువంటి రాడార్ పరిజ్ఞానం కానీ ఇటు శాటిలైట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి రెండింటిని జోడించి మనకి ఎక్కడైతే మేఘకృతమైనటువంటి వాతావరణం ఉంది, ఎంత ఎత్తున ఈ యొక్క మేఘాలు అనేవి ఏర్పడుతున్నాయి, ఎంత తీవ్రత వర్షాన్ని అనేది ఇస్తుంది అనేది ముందుగా అంచనా వేయడం, ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క వర్ష తీవ్రతను బట్టి ముఖ్యంగా సిటీ కన్సర్న్లో వచ్చేసరికి ప్రతి గంటకి కూడా ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం, అలాగే విపత్తు తీవ్రత అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు తరచూ మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది. అలాగే మనకి జిహెచ్ఎంసీ టీం కూడా కంట్రోల్ టీం కూడా ఒకటి ఇక్కడ ఉంది. హైడ్రా వాళ్ళు మనతో అనుసంధానంగా వర్క్ చేయడం వల్ల కూడా ఈ యొక్క తీవ్రతతో కూడినటువంటి వర్షాలకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి జారీ చేయడం ద్వారా వాళ్ళు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో మనకి ఎప్పటికప్పుడు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ సమాచారం అనేది ముందస్తు సమాచారం అనేది అంతగా ఉపయోగపడుతుంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కానీ అక్కడి రైతులను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క బులెటిన్స్ కూడా వాతావరణం సూచనలతో పాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి బులెటిన్స్ కూడా ఏ రోజుకి ఆ రోజు ముఖ్యంగా మనకి వర్ష తీవ్రత ఎక్కడ కొనసాగుతుందో అప్పుడు మాత్రం ఈ యొక్క ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అనేసి ఎప్పటికప్పుడు ఈ రైతాంగానికి ఇవ్వడం, అలాగే రైతాంగానికే కాకుండా ఈ యొక్క మనకున్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ద్వారా కూడా సమాచారం సేకరించడం, వ్యవసాయం ఏ దిశలో కొనసాగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనం విత్తనాలు వేసి మొలకెత్తే ఆల్మోస్ట్ చిగురించే దశలో ఉంటాయి కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ముఖ్యంగా ఎక్కువ తీవ్రత వర్షాలు వచ్చినప్పుడు మాత్రం పొలాల్లో నీరు అనేది నిలవ ఉండకుండా తీసుకోవడం అనేది కూడా జాగ్రత్తలు అనేవి కూడా ఈ యొక్క నివేదిక ఏదైతే మేము ఎప్పుడు మన మంగళవారము అలాగే చూసుకున్నట్లయితే శుక్రవారం చేసేటువంటి బులెటిన్స్తో పాటు తీవ్రత కూడిన వర్షాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ సమయాల్లో కూడా ఐబీఎఫ్ ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ద్వారా కూడా ఈ యొక్క సమాచారాన్ని ముఖ్యంగా ఇటు కలెక్టరేట్స్ కానీ యూనివర్సిటీస్కి కానీ అలాగే రైతాంగానికి కూడా ఆయా వాట్సాప్ ఛానల్స్ ద్వారా కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేయడం అనేది జరుగుతుంది. ఈ వర్షాకాలం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? మనకు నైరుతి ఋతుపవనాల తిరోగమనం అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పుడు ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి చూసుకున్నట్లయితే 122 రోజుల కాల వ్యవధి అనేసి మనం చెప్పుకుంటుంటాం సర్వసాధారణంగా. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇవి దక్షిణ రాష్ట్రం నుంచి ఉత్తర రాష్ట్రాల వైపు కొనసాగుతూ ఉంటుంది. అలాగే తిరోగమన సమయంలో ఉత్తర రాష్ట్రాల నుంచి దక్షిణ రాష్ట్రాల వైపు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉత్తర రాష్ట్రాల్లో ఈ యొక్క తిరోగమనం అనేది మొదలైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి తిరోగమనం అనేది సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ మొదటి వారం కానీ రెండో వారంలో ఉన్నటువంటి మొదటి 2 రోజుల్లో ఇది జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలైతే విస్తారంగా కురుస్తున్నాయి. ఇక ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు.